హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ ఇన్స్టెంట్ టమాటో చట్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. బాగా వచ్చిందో రాలేదో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఈ ఇన్స్టెంట్ టమాటో చట్నీని ఎలా తయారు చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. స్టవ్ పై ఒక బాండి నుంచి అందులో 9 నుండి 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చిని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోండి. మీ టమాటా క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని యూజ్ చేయాలి. పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం ద్వారా దీని ఫ్లేవర్తో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. మనం ముందే ఆయిల్ వేసుకున్న ఆయిల్లో పచ్చిమిర్చిని వేసుకున్నాం అనుకున్న అవి చిల్లి గింజలు అనేది బయటకు వస్తాయి. కాబట్టి ఇలా ముందు ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకోవడం ద్వారా మనకి ఇవి చిల్లకుండా ఉంటాయి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఎండుమిర్చి పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయి మనకి ఇక్కడ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే బాండీలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. నేను టమాటా క్వాంటిటీలు కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికి కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునే పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ టమాటో మిశ్రమం ఉడికిపోయింది. టమాటాలు చక్కగా ఉడికిపోయాయి. వాటిని కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఉడికించుకున్న టమాటాలని చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. దానిపై మూత నుంచి అలా మిక్సీలో తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం ద్వారా దీని ఫ్లేవర్తో చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. అదే బాండి నుంచి అందులో 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని దాంట్లో కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడేటప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు అనేది ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని అందులో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ ఇన్స్టెంట్ టమాటో చట్నీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇడ్లీ కానీ దోశలోకి రైస్లోకి కూడా చాలా కమ్మగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా విలేజ్ వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.